శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. ఈవేళ మనం 16వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఎవరు కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి గలవాడును, కార్య సమర్థుడును అనగా సమయస్ఫూర్తి గలవాడును, తటస్థుడును, దిగులు అనగా దుఃఖము లేనివాడును, సమస్త కార్యములందు కర్తృత్వమును వదలినవాడును, లేక సమస్త కామ్య కర్మలను, శాస్త్ర నిషిద్ధ కర్మలను త్యజించినవాడును, నాయందు భక్తి గలవాడును ఎవడు కలడు, అతడు నాకు ఇష్టుడు అని ఇక్కడ భగవానుడు సెలవిస్తూ ఉన్నారు. శుచిర్దచ్చ అనే పదం చెప్పాడు ఇక్కడ గీతాచార్యులు. శుచిత్వమును అచటచట నొక్కి చెప్పుచున్నారు. బాహ్య అభ్యంతరముల రెంటి యందును శుద్ధత్వమును కాపాడుకొనవలెను. తన శరీరము, తన వస్త్రములు, తన పరిసరము, తన మనస్సు అన్నీయు నిర్మలముగా నుండవలెను. మురికి యందున్న వారికి మురికి భావనలే కలుగుచుండును. కావున దేహ మనో నిర్మలత్వముల రెండింటిని కాపాడుకొనవలెను అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. మనం దేహ శుభ్రానికి అవుతే, వస్త్రాల్ని మలిను తొలగించడానికి అవుతే మనకు మార్గము తెలుసు. ఏ సబ్బులో, ఏ సున్నిపిండో, ఏ కోకుడుగాయలో ఏదో ఒకటి వేసి మనం ఆవిట్ని శుభ్రపరుచుకోగలం. కానీ ఈ మానసిక శుభ్రత ఎట్లా, మనసుకు ఉన్నటువంటి ఈ మలినాన్ని ఎట్లా కడుక్కోవాలి అనే విషయమే మనకు చాలా అవసరం. దీనికి భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు? దక్ష బహు సమర్థతో, సమయస్ఫూర్తితో కార్యములను, ఆధ్యాత్మిక సాధనలను నిర్వహించుకొనుచు పోవలెను. అజాగ్రత్తగా నున్నచో మాయ పడగొట్టి వేయగలదు. గతవ్యద అనగా భక్తుడగువాడు అన్నిటికీ మూలాధారమైన భగవానుని ఆశ్రయించెను గనుక ఇక అతనికి దిగులు నొందవలసిన విషయం ఈ ప్రపంచమున ఏదియును లేదు. కావున దిగులును దుఃఖమును దరికి చేర్చరాదు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. సర్వారంభ పరిత్యాగి అనే పదం ఇక్కడ వాడాడు. కార్యములన్నిటినీ సంపూర్ణముగా పరిత్యజించువాడనగా అకర్మణ్యుడని కాదు, దైవేతరములకు సమస్త కార్యములను త్యజించువాడని అర్థం. లేక సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని విడనాడువాడని అర్థం. లేక కామ్య కర్మలన్నిటినీ త్యజించిన వాడనియు చెప్పవచ్చు. అది కాక శాస్త్ర నిషిద్ధములకు సమస్త కర్మములను వదులువాడనియును చెప్పుకొనవచ్చు. కార్యమునందు కర్తృత్వమును అనగా సంగమును వదలినవాడు కార్యము చేసినను చేయనట్లేయవును. కావున అట్టివాడు సర్వకార్య పరిత్యాగి ఏయవును అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. మనం ఇదే విషయాన్ని 15వ శ్లోకంలో కూడా గమనించాం. మనం చేసే పని లోకం మెప్పు కోసము కానీ చేస్తే నీకు తిప్పలు తప్పవు. లోకము మెప్పు కోసము కాకుండా మనము చేస్తూ ఉన్నటువంటి పని పరోపకారం కోసం, మనం చేస్తున్నటువంటి పని పరమాత్మ మనకు అప్పగించినటువంటి పని, దీనిలో ఏమి వచ్చినా ఇది పరమాత్మకే చెందుతుంది కానీ నాకు చెందేటువంటిది కాదు
ఈ ఆవరణతో ఉన్నటువంటి దేహం ఇది ఒకరోజు బుగ్గి పాలవుతుంది. దీనికోసం ఎందుకు నాకు మోహం, దీనిపై నాకెందుకు పేరు ప్రతిష్టలతో పని. నేను సర్వాభరణ రహితుడని, సర్వ మాయారహితుణ్ణి, నేను భ్రాంతిరహితుణ్ణి, నేను పరమాత్మ చేతిలో పనిముట్టును అనే భావన కలిగినప్పుడు ఏ దూషణ భూషణలకు కూడా తావు ఇవ్వకుండా బ్రతికేదానికి అవకాశం ఏర్పడుతుంది మానవుడికి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.